హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ శారదా వ్లాగ్స్. హాయ్ అండి. మా మల్లె చెట్టు అయితే కిందికైతే వంగిపోయింది. దానికి సపోర్ట్ పెట్టిన కట్ట అయితే విరిగిపోయింది. చూపిస్తా చూడండి. ఈ కట్టే ఇరిగిపోయింది, అందుకని వస్తలేదండి. కట్ట తీస్తున్న నాటడం కోసం. ఈ కట్టే ఈ కట్టే ఇరిగిపోయి ఇది బయటకు వచ్చింది. ఈ సగం కట్టి లోపల ఉంది. చెట్టు మాత్రం బయటికి ఉంగిపోయింది కట్టి ఇరిగిపోవడం వల్ల. దీన్ని ఇప్పుడు దేనికి కూడా వస్తలేదు. అది నీళ్ళపై పెట్టుకో. చెట్టు మొత్తం ఇట్లా వంగిపోయింది ఇది కట్టి ఇరిగిపోవడం వల్ల. ఇది మళ్ళీ లోపలికి నాటి ఈ చెట్టు ఇట్లా పైకంటే కూర్చుంటుంది. ఇంత పెద్దగా అయింది మల్లె చెట్టు. ఇట్లా వాడిపోతే కిందికి అయిపోతే చెట్టు ఎండిపోతుంది. దీన్ని మళ్ళీ కట్టాలి, రావట్లేదు కట్టడం. ఎన్ని పువ్వులు వచ్చినాయి ఇప్పుడైతే తెంపిన. ఆ కారు మీద పువ్వులు పెట్టినా చూపి. అప్పుడే ఆ పక్కన ఆంటీ అయితే వచ్చిందనమాట. ఏమైందమ్మా, చెట్టు విరిగిపోయిందా ఏంటి అనేసి అడుగుతుంది. అయితే నేను చెప్పాను, చెట్టు విరిగిపోలేదా ఆంటీ, ఆ చెట్టు గాలికి అట్లా వంగిపోయింది, బరువు ఎక్కువైపోయి ఆ చెట్టు మొత్తం కిందికి వాలిపోయింది. ఇంకా దానికి పెట్టిన సపోర్టు కట్టె అయితే అది విరిగిపోవడం వల్ల మొత్తం చెట్టు మొత్తం కిందికి అయితే ఇట్లా వంగిపోయింది. దానివల్ల ఇలా అయిపోయింది చెట్టు అయితే అనేసి ఆంటీతో అయితే మాట్లాడుతున్నాను అనమాట. కానీ చెట్టుని ఇలా చూస్తుంటే చాలా బాగా అనిపించింది. నిజంగా ఎంతో ఇష్టంగా పెంచుకున్న చెట్లు ఇలా వానకి దానికి ఇట్లా అయిపోతుంటే చాలా బాధ అనిపిస్తుంది నిజంగా. మొన్న వచ్చిన వర్షానికి గాలికి ఇలా అయితే అయిపోయింది నా చెట్టు అయితే. ఎంతో ఇష్టంగా అయితే పువ్వులు అవి ఇవి కోస్తూ మంచిగా చూసుకుంటూ ఉంటాను. నేను చాలా వరకు అయితే చెట్లు అంత ఇష్టంగా అయితే పెంచాను. కాకపోతే ఈ చెట్టు ఎందుకు అంత ఇష్టంగా అంటే, నేను దీని ఇష్టం లేకుండానే అసలు వాటర్ ఎప్పుడో ఒకసారి పట్టేదని, కానీ ఆ వాటర్కి ఈ చెట్టు ఇంత మంచిగా ఎగురైతే వచ్చిందనమాట. కొన్ని వర్షాలకి మంచి ఎగురు వచ్చి మంచి పువ్వులు అయితే ఇస్తుందనమాట. దానివల్ల అయితే నాకు ఈ చెట్టు మీద అయితే చాలా ఇష్టం అయితే పెరిగింది. అది వాటర్ లేకపోయినా చెట్టు మంచిగా వచ్చింది కదా అనేసి కొంచెం ఇష్టం అయితే వచ్చిందనమాట. చాలా వరకు అయితే పువ్వులు అట్లా అయితే మంచిగా కాసేది. నేను దేవుడికి మంచిగా పెడుతుంటా. కొన్ని అయితే నేను ఈ మధ్య తలలో కూడా పెట్టుకుంటున్నాను. అంటే చాలా వరకు అయితే కొన్ని పువ్వులు ఉంటే నాకు ఎందుకో పెట్టుకోవాలనిపించదు. ఇంకా ఈ మధ్య అయితే కొన్ని పువ్వులు ఎక్కువనే వస్తున్నాయి కదా, సన్నజాజులు ఇంకా బొడ్డుమల్ల చెట్టు పువ్వులు అయితే వస్తున్నాయి కదా, ఇంకా అవి కలిపి నేను ఈ మధ్య అయితే ఇంకా పెట్టుకుంటున్నాను తలలో అయితే. ఇంకా తెంపి ఇంకా కారు మీద అయితే కొన్ని పెట్టుకున్నాను. ఇంకా ఈ చెట్టునైతే ఎలా చేయాలో ఏంటి అనేసి ఆలోచిస్తుంటే ఇంకా అదే టైంకి అయితే నాకు అనిపించింది, ఇంకా వాటర్ ఎక్కువ పడితే లోపటున్న ఇరిగిపోయిన కట్టె ఉంటుంది కదా, ఆ కట్టె అయితే బయటకు వస్తుంది కదా అనేసి ఆలోచించి అయితే వాటర్ అయితే ఎక్కువ పడదాం అనేసి అయితే ట్రై చేశాను. వాటర్ ఎక్కువ పట్టాను కూడా. కాకపోతే ఏమైపోయిందంటే ఆ లోపటున్న కట్టె మాత్రం బయటకైతే రాలేదు. నా స్ట్రెంత్ సరిపోలేదు. ఇంకా అది కట్టె ఇంకా అట్లనే వదిలేసి అయితే సైడ్కి అయితే ఇంకా మొత్తం ఒక మట్టి మొత్తం ఇట్లా మెత్తగా అయిపోయింది. అలా అయిపోయాక ఇంకా నేను పక్కనైతే గుంత తవ్వేసి ఇంకా కట్టెనైతే రాళ్ళు పెట్టి గట్టిగా కొట్టి ఇంకా చెట్టునైతే మంచిగా అయితే కట్టేశాను. మంచిగా కూర్చుంది చెట్టు. కాకపోతే అంత స్ట్రాంగ్ అయితే లేదు, కట్టె కూడా అంత స్ట్రాంగ్ అయితే కూర్చోలేదు. ఇంకా ఇప్పుడు మళ్ళీ ఏమైనా గాలి అట్లా వస్తే మళ్ళీ పడిపోతుందేమనేసి భయం వేస్తుంది. ఇంకా చూడాలి, మా వారు వచ్చాక ఏదో ఒకటి అయితే చూసి కట్టెనైతే స్ట్రాంగ్ అయితే కట్టించాలి. లేకపోతే చెట్లు ఇంత ప్రేమగా పెంచుకున్న చెట్లు ఇంకా అది చనిపోతుంటే చూడలేకపోతాం కదా. అందుకనేసి అయితే నేను ఆ చెట్టును ఒక్కదాన్ని కాపాడుకుంటే ఎలాగైనా. ఇంకా ఆంటీతో అయితే కాసేపు ముచ్చట్లు పెట్టాను.